న్యూట్రోఫిల్స్, బేసిడోఫిల్స్, యాసిడోఫిల్స్. న్యూట్రోఫిల్స్ తటస్థ రంజకాలలో రంగును సంతరించుకుంటాయి. పరిమాణం 10-12, కేంద్రకం 5 లేక 6 తమ్మెలుగా ఉంటుంది. జీవ పదార్థంలో కణికలు దగ్గరగా ఉంటాయి. వీటి జీవ పదార్థంలో బ్యాక్టీరియాల సంహరణ జరుగుతుంది కాబట్టి వీటిని శరీరం యొక్క సూక్ష్మ రక్షక బట్టలు అంటారు. వీటిని మొదటి వరుస రక్షబడ్లు అంటారు. ఇతర కణాలతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. గాయమైనప్పుడు వీటి సంఖ్య అధికమగును. వీటి జీవితకాలం 30 గంటలు. బేసోఫిల్స్ ఈ కణాలు క్షారరంజకాలలో రంగును సంతరించుకుంటాయి. అందువల్ల వీటిని బేసోఫిల్స్ అంటారు. కేంద్రకం పొడవుగా ఎస్సాకారంలో ఉంటుంది. ఇది గాయమానడంలో పాత్ర వహిస్తుంది. ఈ రక్ష కణాలుగా వ్యవహరిస్తాయి. తెల్ల కణాలన్నింటిలో వీటి సంఖ్య చాలా తక్కువ. ఎసినోఫిల్స్ ఈ కణాలు ఆమ్లరంజకాలతో రంగును సంతరించుకుంటాయి. వీటిని ఎసిడోఫిల్స్ అంటారు. వీటి పరిమాణం 10-12. ఈ కేంద్రక 2 తమ్మెలు కలిగి ఉంటుంది. జీవ పదార్థంలో అతిపెద్ద కణికలు ఉంటాయి. ఈ వ్యాధికారక జీవులు ప్రతిఘటిస్తాయి. శరీరంలో ఎనర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి. ఎనర్జీ సమయంలో వీటి సంఖ్య పెరుగుతుంది. దీన్ని ఎసినోఫిలియా అంటారు. ఈ వ్యాధి ముక్కు నుంచి ఇరుకారుతుంటుంది. ఏ గ్రాన్యులోసైట్స్ WBCలో 30% ఉంటాయి. వీటి కణ ద్రవ్యంలో కణికలు ఉండవు. వీటిలో కేంద్రకం చాలా పెద్దగా ఉంటుంది. 2 రకాలు: లింఫోసైట్స్, మోనోసైట్లు. లింఫోసైట్లు తెల్ల అన్నిటికల్లా అతి చిన్నది. జీవ పదార్థం తక్కువగా ఉంటుంది. కేంద్రకం గుండ్రంగా పెద్దదిగా ఉంటుంది. వ్యాధులకు నిరోధక చూపుల పాత్ర వహిస్తాయి. ఎయిడ్స్ వ్యాధిలో ఈ కణాలు బలహీనపడతాయి. 2 రకాల టీ లింఫోసైట్స్, మోనోసైట్లు. ఈ WBCలో అతిపెద్ద కణాలు. ఈ కేంద్రకం మూత్రపిండాకారంలో ఉంటుంది. వ్యాధి నిరోధకుల పాత్ర వహిస్తాయి. WBC సంబంధిత వ్యాధులు: ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్. WBC సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల సంభవిస్తుంది. నివారణ: బోన్ ట్రాన్స్ప్లాంటేషన్, రేడియేషన్ థెరపీ. ల్యూకోపీలియా WBC సంఖ్య విపరీతంగా తగ్గడం వలన సంభవిస్తుంది. రక్త ఫలికలు ఇవి అండాకారంలో గుండ్రంగా కుంభాకారంగా ఉంటాయి. వీటిలో కేంద్రకం ఉండదు కానీ జీవ పదార్థం ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుల్లో ఇవి సాధారణంగా 1 కణపు మిల్లీలీటర్లో 2.5-4.5 లక్షలు ఉంటాయి. డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు దోమల వలన సంక్రమించేటటువంటి వైరస్ వ్యాధి. ఇది రక్త ఫలికలు సంఖ్య క్రమంగా పడిపోతూ ప్రాణాపాయ స్థితిలో వెళ్ళడం జరుగుతుంది. రక్త ఫలికలు నిజమైనటువంటి కణాలు కావు. ఇవి కణాలు కడితాలు. ఇవి ఎముక మధ్యలో విచ్ఛిన్నమై ఏర్పడతాయి. రక్త ఫలికల జీవితకాలం 10 రోజులు. WBC 1:44. ఇది రక్త స్కందనలో ప్రముఖ పాత్ర వస్తుంది. గాయమైన ప్రాంతాలలో రక్త ఫలికలు విచ్ఛిన్నం చెంది క్యాంబ్రోప్లాస్టిన్ విడుదల చేస్తాయి. క్యాంబ్రోప్లాస్టిన్ రక్తంలోని థ్రాంబిన్గా మారుస్తుంది.